నా కొత్త జీవన నిర్ణయం. ఇకపై నేను అయోమయం, ఒత్తిడి లేదా భావోద్వేగ అత్యవసరత ఆధారంగా జీవించను. నేను వ్యవస్థతో జీవిస్తాను, స్పష్టతతో జీవిస్తాను, క్రమశిక్షణతో కూడిన చర్యలతో జీవిస్తాను. ప్రతిరోజు అర్థవంతమైన ముందడుగులతో జీవిస్తాను. నా జీవితాన్ని నాకు సహజంగా లభించిన 2 వరాల చుట్టూ నేను నిర్మించుకుంటున్నాను. మొదటిది, రియల్ ఎస్టేట్ ద్వారా మనుషులతో అర్థవంతమైన సంబంధాలను నిర్మించడం. రెండవది, రచన ద్వారా ఆలోచనలకు, అనుభవాలకు, పరిశీలనలకు మరియు జీవితానికి అర్థాన్ని ఇవ్వడం. ఈ 2 నా పని మాత్రమే కాదు, ఇవే నా గుర్తింపు. ప్రతి నెల నేను ప్రశాంతంగా, నమ్మకంతో, స్పష్టమైన ఉద్దేశ్యంతో సగటున 5 అర్థవంతమైన రియల్ ఎస్టేట్ లావాదేవీలను పూర్తి చేస్తాను. నేను కేవలం ఆస్తులను అమ్మను. ప్రజలు తమ జీవితంలో మెరుగైన నిర్ణయాలు తీసుకునేలా సహాయం చేస్తాను. ప్రతి నిజాయితీతో చేసిన సంభాషణ, ప్రతి విలువైన సలహా, ప్రతి సరైన ఫాలోఅప్ నా విశ్వాసాన్ని పెంచుతుంది, నా ఆదాయాన్ని పెంచుతుంది, నా పేరును బలపరుస్తుంది, నా భవిష్యత్తును నిర్మిస్తుంది. ఈ స్థిరమైన చర్యలు సంవత్సరాల పాటు ఒకదానిపై మరొకటి చేరుకుంటూ 1500 అర్థవంతమైన రియల్ ఎస్టేట్ విక్రయాలుగా మరియు 1500 కోట్లకు పైబడిన వ్యాపార విలువగా సహజంగా రూపుదిద్దుకుంటాయి. అదే సమయంలో నేను నా రచనా ప్రయాణాన్ని కూడా స్థిరంగా కొనసాగిస్తాను. నా పరిశీలనలు, నా అనుభవాలు, నా ఆలోచనలు, నా జీవిత అవగాహన ఇవన్నీ ఒక్కో పుస్తకంగా రూపాంతరం చెందుతాయి. నేను తొందరపడను, నేను ఆగను. ఒక్కో పుస్తకం, ఒక్కో ఆలోచన, ఒక్కో రోజు అలా ముందుకు సాగుతాను. కాలక్రమేణా 1500 ప్రచురిత పుస్తకాల వైపు నా ప్రయాణం సహజంగా కొనసాగుతుంది. ఆ పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా పాఠకులను చేరుకుంటాయి, నిరంతర రాయల్టీలను సృష్టిస్తాయి మరియు రచయితగా నా గుర్తింపును మరింత బలపరుస్తాయి. నా ఆదాయం యాదృచ్ఛికంగా ప్రవహించదు, వ్యవస్థతో ప్రవహిస్తుంది, భావోద్వేగ సమతుల్యతతో ప్రవహిస్తుంది. ప్రతి ఆదాయం వచ్చినప్పుడు 20% నా కుటుంబంతో కలిసి ప్రశాంతంగా జీవించడానికి, ప్రయాణాలకు, అనుభవాలకు మరియు జీవితాన్ని ఆస్వాదించడానికి కేటాయించబడుతుంది. 25% నా స్థిరత్వాన్ని, రిజర్వ్ ఫండును మరియు భద్రతా వ్యవస్థలను మరింత బలపరుస్తుంది. 35% నా జీవన ప్రవాహాన్ని, బాధ్యతలను, వ్యాపార కార్యకలాపాలను మరియు రోజువారీ అవసరాలను గౌరవంగా నిర్వహిస్తుంది. 20% దీర్ఘకాలిక సంపద నిర్మాణానికి, భవిష్యత్ విస్తరణకు మరియు తరాల సంపదకు బలమైన పునాది వేస్తుంది. నేను నా ప్రతి ఆర్థిక బాధ్యతను బాధ్యతాయుతంగా పూర్తి చేశాను. నా జీవితంలో మళ్ళీ క్రమాన్ని స్థాపించాను. నా వ్యవస్థలను బలపరిచాను. 25 లక్షల రిజర్వ్ ఫండ్ నాకు మనశ్శాంతిని, స్థిరత్వాన్ని మరియు భావోద్వేగ స్వేచ్ఛను ఇస్తోంది. నా ప్రతి మాటను గౌరవిస్తాను. నా ప్రతి బాధ్యతను పరిపక్వతతో నిర్వహిస్తాను. నా ఆరోగ్యం రోజు రోజుకి మెరుగుపడుతోంది. నా మనస్సు మరింత ప్రశాంతంగా మారుతోంది. నా ప్రతి చర్య నా విలువకు, నా విలువలకు, నా లక్ష్యాలకు, నా గుర్తింపుకు ఇంకా దగ్గరవుతోంది. ఇకపై నేను జీవితాన్ని బలవంతంగా నెట్టను, జీవితంతో పోరాడను,
నేను స్థిరంగా ముందుకు సాగుతాను, స్పష్టంగా ఆలోచిస్తాను. క్రమశిక్షణతో కూడిన చర్యలే కాలక్రమేణా నా వాస్తవాన్ని నిర్మిస్తాయని నాకు తెలుసు. మనస్సు ఎప్పుడూ ఏదో ఒకటి ఊహిస్తుంది. అందుకే నేను నా ఊహాశక్తిని నేను నిర్మించాలనుకుంటున్న జీవితానికి సేవ చేసే దిశగా శిక్షణ ఇస్తున్నాను. నా ఊహ నా శరీరాన్ని నడిపిస్తుంది. నా శరీరం నా చర్యలని సృష్టిస్తుంది. నా చర్యలు నా భవిష్యత్తును నిర్మిస్తాయి. ఇకపై నేను జీవితాన్ని వెంబడించే వ్యక్తిని కాదు. నేను కావడానికి ఎప్పటి నుంచో అర్హుడినైన వ్యక్తిగా ప్రతిరోజు నెమ్మదిగా స్థిరంగా మారుతున్న వ్యక్తిని. ఒక రోజు చొప్పున, ఒక అడుగు చొప్పున, ఒక అర్థవంతమైన సంభాషణ చొప్పున, ఒక నిజాయితీ గల ఆఫర్ చొప్పున, ఒక మంచి నిర్ణయం చొప్పున, ఒక పేజీ చొప్పున, ఒక పుస్తకం చొప్పున, ఒక సంబంధం చొప్పున, ఒక విలువైన సేవ చొప్పున నేను నిర్మిస్తున్న జీవితం నా నిర్ణయాలకు ప్రతిబింబం, నా క్రమశిక్షణకు ప్రతిఫలం, నా గుర్తింపుకు సాక్ష్యం. ఇదే నా కొత్త జీవన విధానం. ఇదే నేను ఎంచుకున్న వ్యక్తిత్వం. ఇదే నేను ప్రతిరోజు జీవించే నిర్ణయం. నా మనస్సు అవకాశాలను సృష్టిస్తుంది. నా వ్యవస్థలు బాధ్యతలను నిర్వహిస్తాయి. నా క్రమశిక్షణ నా భవిష్యత్తును నిర్మిస్తుంది. యాపిల్ మరియు పోర్షే తత్వం నా జీవన తత్వం. అనవసరమైనది ఏదీ ఉండకూడదు. ప్రతి పదానికి ఒక ఉద్దేశ్యం ఉండాలి. పెద్దగా వినిపించే ప్రేరణ కాదు, నిశ్శబ్దమైన ఆత్మవిశ్వాసం. అలంకరణ తక్కువ, అర్థం ఎక్కువ. తాత్కాలిక ధోరణుల కోసం కాదు, కాలాన్ని తట్టుకొని నిలిచే విలువల కోసం. నినాదాల కంటే వ్యవస్థలు ముఖ్యమైనవి. నా జీవన రూపకల్పన తత్వం. నేను అనవసరమైన దాన్ని తొలగిస్తాను. ప్రతి పదానికి ఒక ఉద్దేశం ఇస్తాను. ప్రశాంతమైన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతాను. అలంకరణ కంటే అర్థాన్ని ఎంచుకుంటాను. తాత్కాలిక ఆకర్షణ కంటే కాలాన్ని తట్టుకునే విలువలను నిర్మిస్తాను. నినాదాల కంటే వ్యవస్థలను నిర్మిస్తాను. సంక్లిష్టత కంటే సరళతను ఎంచుకుంటాను. ప్రదర్శన కంటే నాణ్యతను ఎంచుకుంటాను. ప్రతిస్పందన కంటే ఉద్దేశపూర్వక చర్యను ఎంచుకుంటాను. నేను ఏదో ఊహాజనితమైన కలను నిజమని నన్ను నేనే ఒప్పించుకోవడానికి ప్రయత్నించడం లేదు. నేను పదే పదే ఎంచుకుంటున్న నా వ్యక్తిత్వానికి, నేను పదే పదే ఎంచుకుంటున్న నా చర్యలకు మధ్య ఉన్న అంతరాన్ని క్రమంగా తగ్గిస్తున్నాను. ప్రతి అర్థవంతమైన చర్యతో నా గుర్తింపును, నా జీవితాన్ని మరింత సమన్వయంగా తీసుకువస్తున్నాను. నేను నా జీవితాన్ని యాదృచ్ఛికంగా జీవించడం లేదు. నేను నా జీవితాన్ని ఉద్దేశ్యపూర్వకంగా రూపకల్పన చేస్తున్నాను. నా నిర్ణయాలు నా వ్యవస్థలను నిర్మిస్తాయి. నా వ్యవస్థలు నా చర్యలను నడిపిస్తాయి. నా చర్యలు నా గుర్తింపును బలపరుస్తాయి. నా గుర్తింపే నేను నిర్మిస్తున్న జీవితానికి మూలాధారం.